Hello everyone, welcome to Abhyas Yatra. In this video, we will discuss TSPSC Group 1 and Group 2 prelims and APPSC Group 2 mains related most important MCQ series. First, we will discuss current affairs part 1, English medium. So, same questions may not come, but same topics must come here. Please focus on this video. So, first question, which of the following articles of the Indian Constitution states that the governor has the power to grant assent, withhold assent and reserve a bill for consideration by the president? Options: Article 201, Article 154 and Article 200, Article 153. సో ఇక్కడ గవర్నర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ డేస్ లో మనకి గవర్నర్ ఇష్యూ రిలేటెడ్ గా పంజాబ్ అండ్ తెలంగాణ అండ్ తమిళనాడు అండ్ కేరళ స్టేట్స్ లో ఈ గవర్నర్ ఇష్యూ అనేది చూసాం. సో ఈ కంటెక్స్ట్ లో గవర్నర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ రిలేటెడ్ కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. అందులో భాగంగా ఆర్టికల్ 200 ఆర్ 201 రిలేటెడ్ కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఆర్టికల్ 200 గవర్నర్ కి 3 ఆప్షన్స్ ఉంటాయి. గ్రాంట్, అసెంట్ లేదా విత్ హోల్డ్ అసెంట్ రిలేటెడ్ గా మనకి గవర్నర్ కి 3 ఆప్షన్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 200 ఇక్కడ మనం చూడొచ్చు. సో ఆర్టికల్ 200 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద గవర్నర్ of a state to grant his assent, withhold his assent or reserve any bill for the consideration of the president. Here ఈ 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చినవే. సో grant assent, you can give assent to the bill, or you can withhold the assent, or you can reserve a bill for consideration by the president. So these are the 3 options given by article 200 to the governor. But here article 201 is related to president's power regarding the కన్సిడరేషన్ ఆఫ్ ద లేదా అసెంట్ రిలేటెడ్ గా 3 ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ లో ఏముంటాయి? ప్రెసిడెంట్ ఈ పర్టికులర్ బిల్ ని, గవర్నర్ పర్టికులర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపించిన బిల్ ని అసెంట్ చేయొచ్చు లేదా విత్ హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ గవర్నర్ కి డైరెక్ట్ చేయొచ్చు. ఏమని? హీ కెన్ రీకన్సిడర్, అంటే ఏవైతే బోత్ హౌసెస్ పాస్ చేసి గవర్నర్ అసెంట్ కోసం పంపించాయో అసెంట్ అయిన బిల్ ని మనం కంపల్సరీ రీకన్సిడర్ చేయాలి బోత్ హౌసెస్ అనేది ఇక్కడ గవర్నర్ కి డైరెక్ట్ చేసే ఆప్షన్ అన్నమాట. ఇది థర్డ్ ఆప్షన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ గవర్నర్ అడిగారు కాబట్టి ఆర్టికల్ 200 is the correct option. Third option is correct. Next question, which of the following statements is correct related to the Chhat Puja? సో రీసెంట్ గా మనం ఛత్ పూజ రిలేటెడ్ గా న్యూస్ లో చూసాం. జనరల్ గా దివాళీ సెలబ్రేషన్ జరిగిన తర్వాత రోజుల్లో జరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ November 17 నుంచి 20th వరకు ఈ 4 days ఫాస్టింగ్ గా జరిపేది ఈ ఛత్ పూజ. సో ఎస్పెషల్లీ సన్ గాడ్ ని వీళ్ళు ప్రేయర్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సాక్రెడ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఈ డెవోటీకి సంబంధించి సూర్యదేవుడికి సంబంధించి సూర్యదేవ్ కి వీళ్ళు డెవోటీగా తీసుకుంటారు. దిస్ ఆస్పిషియస్ ఈవెంట్ ఈజ్ స్పెషల్లీ డెడికేటెడ్ టు Chati Maya, the sister of Lord Surya and the 6th manifestation of Devi Prakriti. So here it is an ancient Hindu Vedic festival is dedicated to solar deity Surya and Sasti Devi. That is correct option. It is primarily observed in the states of Bihar, Jharkhand and Uttar Pradesh. That is also correct. Especially Bihar, Jharkhand and Uttar Pradesh lo idi ee puja anedi chestuntaru, fasting anedi. The festival finds a mention in both epics and Ramayana. So this is very important point because ఈ ఒరిజిన్స్ ఏవైతే ఉన్నాయో హిందూ ఎపిక్స్ ఏవైతే ఉన్నాయో రామాయణ అండ్ మహాభారతలో కూడా ఇవి చూసాం. రావణ్ని ఎప్పుడైతే డిఫీట్ చేసి అయోధ్యకు ఎంటర్ అవుతున్నప్పుడు రాముడు అండ్ సీత ఈ ఫాస్టింగ్ అనేది చేశారు. సో అప్పటి నుంచి ఆ సన్ గాడ్ కి ఈ ఫాస్టింగ్ పూజ అనేది సెలబ్రేట్ చేయడం అప్పటి నుంచి ఉందనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే కొన్ని ఫైండింగ్స్ అయితే ఉన్నాయి. సో మహాభారతలో కుంతీదేవి కూడా పాండవులు వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత చేశారనేది కూడా ఉంది. సో ఈ రామాయణ అండ్ మహాభారత ఎపిక్స్ లో ఫెస్టివల్ అనేది మెన్షన్ చేసి ఉంది అనేది కూడా ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. ద ఫెస్టివల్ ఇన్వాల్వ్స్ ఐడోల్టరీ అన్నారు. సో ఇక్కడ ఐడోల్టరీ లేదు. పర్టికులర్ గా సన్ గాడ్ ఎవరైతే ఉన్నారో సూర్యదేవుడు డైరెక్ట్ గా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వాళ్ళు పూజ చేస్తారు, ప్రేయర్ చేస్తారు అంతే. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. సో 1, 2, 4 డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఈ క్వశ్చన్స్ తీసుకున్నాం, బట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్ వస్తాయి అనేది కాదు. రిలేటెడ్లీ ఏ క్వశ్చన్స్ అయినా ఆ ప్యాటర్న్స్ అంటే కొన్ని రీసెంట్ గా ఏపీపీఎస్సి గ్రూప్ 2 కి సంబంధించి చూసుకున్నాం. రీసెంట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 రిలేటెడ్ చూసిన 6 or 7 స్టేట్మెంట్స్ లో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇస్తున్నారు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టేట్మెంట్స్ ఎన్ని ఇస్తున్నారా లేదా టఫ్నెస్ ఎంత ఇస్తున్నారా అనేది కాకుండా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ టాపిక్ రిలేటెడ్ గా మీరు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో అది మెయిన్ ఫోకస్ అనేది. ఇక్కడ క్వశ్చన్స్ రిలేటెడ్ గా డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా ఇచ్చి ఉంటాం,
బట్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయనేది కూడా చెప్పలేదు. క్వశ్చన్స్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేసేలా ఉంది. సో థర్డ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద వరల్డ్ ఎర్త్ డే 2024? The world has recently united to commemorate the 54th International Mother Earth Day 2024. It is observed every year on 21st April. This year's theme, Planet vs. Plastics, aims to focus on the dangerous effects of plastic pollution on human and environmental health. It has a target to reduce plastic pollution by 80% globally by 2040. So, this is related to recent World Earth Day that is observed on April 22, not 21. ఇది మెయిన్లీ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది. సో ఇంపార్టెంట్ డేస్ అనేది కంపల్సరీ కరెంట్ అఫైర్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే నాట్ ఓన్లీ ఎర్త్ డే, డిఫరెంట్ ఇంపార్టెంట్ డేస్ అనేవన్నీ చూసుకోండి కంపల్సరీ ఎగ్జామ్కి వెళ్లే ముందు. దీని నుంచి కంపల్సరీ 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇందులో డైరెక్ట్లీ ఇలా డేస్ అనే కన్ఫ్యూజ్ చేసి అడగచ్చు, ఏప్రిల్ ఆర్ మార్చ్ ఆర్ ఫిబ్రవరి అని, లేదా థీమ్స్ అనే కూడా అడగచ్చు, లేదా ఇంపార్టెన్స్ రిలేటెడ్ గా అడగచ్చు. సో కంపల్సరీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే థీమ్ ఆర్ వరల్డ్ హెల్త్ డే థీమ్, సో ఇలా ఎన్విరాన్మెంట్ డే కంపల్సరీ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో వరల్డ్ హ్యాస్ రీసెంట్లీ యునైటెడ్ టు కమెమరేట్ 54th ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే 2024. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఈ ఇయర్ థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ గా తీసుకున్నారు. దట్ ఈస్ మెయిన్ ఎయిమ్ టు ఫోకస్ ఆన్ ద డేంజరస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఆన్ హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. సో రీసెంట్ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ ఏవి తీసుకున్నారు, దానికి క్లైమేట్ చేంజ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ మీదే కనెక్ట్ చేశారు. అది మాత్రం ఫోకస్ చేయండి, very very important. Next, which one of the following statements is incorrect regarding the enforcement of the model code of conduct? So during general elections to the Lok Sabha, the code is applicable throughout the country. During general elections to the legislative assembly of the state, the code is applicable in the entire state. During by-elections, the MCC would be applicable in all the constitutions of the concerned state. It is also applicable for state legislative council elections from local bodies, graduates and teachers constituencies. So these are all these 4 options related to model code of conduct. Recently elections అనేవి జరిగాయి. సో ప్రాపర్ గా ఫోకస్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ కంపల్సరీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఎంసీసీ, రిమోట్ ఓటింగ్ అని, ఓటింగ్ ఫ్రమ్ హోమ్ అని, రీసెంట్లీ మనం చూస్తే ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దాని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇనిషియేట్ చేసిన కొన్ని స్కీమ్స్ ఆర్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్వీప్ మీన్స్ సిస్టమేటిక్ వాటర్ ఎడ్యుకేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ పార్టిసిపేషన్ అనే స్వీప్ క్యాంపెయినింగ్, అవేర్నెస్ క్యాంపెయినింగ్ కూడా ఇది రీసెంట్ గా మనం చూసాం. అండ్ ఆల్సో సి విజిల్ అనే యాప్ కూడా సిటిజన్స్ రిలేటెడ్ గా ఎలక్షన్ కండక్ట్ అయ్యే టైంలో ఎనీ డిస్టర్బెన్సెస్ ఆర్ మాల్ ప్రాక్టీసెస్ అయినప్పుడు వాళ్ళు కంప్లైంట్ సి విజిల్ యాప్ లో రైజ్ చేయొచ్చు. ఇలాంటి పర్టికులర్ స్కీమ్స్ ఆర్ పర్టికులర్ యాప్స్ రిలేటెడ్ గా ప్రోగ్రామ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఎంసీసీ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ క్వశ్చన్ తీసుకున్నాము. సో డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్స్ లోక్ సభ కోడ్ ఈజ్ అప్లికబుల్ త్రూఅవుట్ ద కంట్రీ అనేది కంపల్సరీ, అది ఇన్ఫర్మేషన్ అనేది రైట్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్, ద కోడ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ అని ఇచ్చారు. ఇక్కడ కంపల్సరీ ఇది ఎంటైర్ స్టేట్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీ ఎంటైర్ స్టేట్ లో అప్లికేబుల్ అయి ఉంటుంది. డ్యూరింగ్ బై ఎలక్షన్స్ ఎంసీసీ వుడ్ బి అప్లికేబుల్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ అన్నారు. ఆల్ కాన్స్టిట్యూషన్స్ కాదు. ఇక్కడ బై ఎలక్షన్స్ అంటే పర్టికులర్ ఓన్లీ 1 కాన్స్టిట్యుయెన్సీ జరుగుతాయి. ఆ పర్టికులర్ కన్సర్న్డ్ కాన్స్టిట్యుయెన్సీ కే ఈ ఎంసీసీ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇది థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఆల్సో అప్లికేబుల్ ఫర్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఫ్రమ్ లోకల్ బాడీస్, గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీస్. The fourth option is also right option. Next question, Wemonomics recently seen in the news was introduced in which country? Options అనేది ఫిన్లాండ్, రష్యా అండ్ జపాన్ అండ్ ఇండియాగా ఇచ్చాం. ఇక్కడ వెమినామిక్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకుంటే జపాన్ లో మనం 2002-2006 టైంలో ఎబనామిక్స్ అని ఏబ్ సింజో ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మనకి ఫార్మర్ గా ప్రైమ్ మినిస్టర్ గా కూడా చేశారు ఆయన. సో ఇతను తీసుకొచ్చిన ఒక ఇంపార్టెంట్ టర్మ్, అంటే అప్పట్లో జపాన్ ఫేస్ చేసిన ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ రిలేటెడ్ గా ఈ ఎబనామిక్స్ అనేది స్టార్ట్ చేశారు. ఆ ఎబనామిక్స్ లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెమినామిక్స్. వెమినామిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ పర్టికులర్ గా విమెన్ వర్క్ ఫోర్స్, విమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద లేబర్ వర్క్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ చేయడమే
వెమనామిక్స్ రిలేటెడ్ గా రీసెంట్ కంటెక్స్ట్ న్యూస్ లో మనం చూసింది జపాన్ లేబర్ వర్క్ ఫోర్స్ లో ఫీమేల్ ఆర్ విమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది 75% రీచ్ అయిందంట 2023 లో. సో ఇది మేజర్ రీసెంట్ రిలేటెడ్ రిపోర్ట్ రిలేటెడ్ గా మనం ఈ డేటా చూడొచ్చు. ఈ కంటెక్స్ట్ లో వెమనామిక్స్ అనేది మనకు కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ కంటెక్స్ట్ లో మన జపాన్ రిలేటెడ్ గా వెమనామిక్స్ రిలేటెడ్ గా విమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ జపాన్ జీడిపి గ్రోత్ ఎలా పెంచుకున్నారు, ఇండియా రిలేటెడ్ గా మనం చేయాల్సిన రిఫార్మ్స్ రిలేటెడ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ జపాన్ అనేది కరెక్ట్ ఆప్షన్. వెమనామిక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ కంట్రీ అనేది ఫస్ట్ మనకి జపాన్ అనేది ఇది ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్, హీట్ వేవ్ డేస్ ఆర్ డిఫైన్డ్ యాజ్ వెన్ డే టెంపరేచర్స్ ఇన్ ఏ ప్లేస్ ఆర్. అంటే రీసెంట్ గా మనం చూసాం హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా న్యూస్ లో వచ్చింది. హీట్ వేవ్స్ సడన్ గా మనకి ఏప్రిల్ లోనే హీట్ వేవ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం తీసుకున్నాం. అట్లీస్ట్ 2.5 degree అబౌవ్ నార్మల్ ఆర్ గ్రేటర్ దాన్ 40 degrees centigrade on 2 consecutive days అని ఫస్ట్ ఆప్షన్. At least 3.5 degrees centigrade above normal or greater than 42 degrees centigrade on 2 consecutive days. At least 4.5 degrees centigrade above normal or greater than 45 degrees centigrade on 2 consecutive days. At least 5 degrees centigrade above normal or greater than 47 degrees on 2 consecutive days అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మేజర్ గా టెంపరేచర్స్ అనేది నార్మల్ మాక్సిమం టెంపరేచర్స్ కన్నా 5 degrees centigrade పెరిగితే లేదా 2 or more కాన్సిక్యూటివ్ డేస్ అనేవి ఇంక్రీజ్ అయినా మనం హీట్ వేవ్ డేస్ గా చెప్తాం. సో ఇక్కడ అట్లీస్ట్ మనం ఇక్కడ ఫోకస్ చేస్తే 4.5 degrees centigrade అబౌవ్ నార్మల్ ఆర్ గ్రేటర్ దాన్ 45 degrees centigrade అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. సో ఒక పర్టికులర్ ప్లేస్ లో ఆ డే టెంపరేచర్ వైజ్ కంపల్సరీ క్వశ్చన్ అడిగి ఛాన్స్ ఉంది హీట్ వేవ్స్ రిలేటెడ్. నెక్స్ట్, 13th Ministerial Conference of the World Trade Organization was recently held in which country? సమ్మిట్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ అడిగే ఛాన్స్ ఉంది. G20 సమ్మిట్ ఆర్ బ్రిక్స్ లాంటివి. సో అందులో మనం రీసెంట్ గా జరిగిన 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది తీసుకున్నాం WTO. సో ఇక్కడ ఫోకస్ అనేది కరెంట్ అఫైర్స్ మీదే కాదు, మనం స్టాటిక్ పార్ట్ రిలేటెడ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్ గా ఎనీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఇస్తారు. రీసెంట్ గా వాళ్ళు ఏ రిపోర్ట్ ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిందని. బట్ స్టాటిక్ పార్ట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. UN లో ఉన్న ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ రిలేటెడ్ గా పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ రోల్ కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది స్టాటిక్ పార్ట్ లో. సో ఇక్కడైతే 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది సౌదీ అరేబియానా, టర్కీనా, ఇండియా ఆర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నా అడిగేది. ఇక్కడ ఇది రీసెంట్ గా అబుదాబిలో కండక్ట్ చేశారు. అబుదాబి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మనకి ఈ పర్టికులర్ 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఈవెంట్ గా మనకి గ్లోబల్ ల్యాండ్స్కేప్ లో చూసుకుంటే మనకి ఈ వరల్డ్ 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ WTO అనేది ఇక్కడ కండక్ట్ చేశారు. టోటల్ 164 మెంబర్ నేషన్స్ గా WTO వరల్డ్ వైడ్ ఉన్న 193 ఆల్మోస్ట్ 195 కంట్రీస్ లో 164 మెంబర్ కంట్రీస్ గా ఇది కొన్ని వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ అనేది డిస్కస్ చేసే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గా మనం ఇక్కడ తీసుకుంటాం. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ పర్టికులర్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో కొమరోస్ అనే ఆఫ్రికన్ కంట్రీ అండ్ ఆల్సో టైమర్ లెస్టే అనే ఏషియన్ కంట్రీ కూడా, ఐలాండ్ కంట్రీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. ఈ 2 కంట్రీస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ జోగ్రఫికల్ గా లొకేషన్ పాయింట్ ఆఫ్ మ్యాప్ రిలేటెడ్ గా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇవి అఫీషియల్ ఆర్ ఫార్మల్ జాయినింగ్ గా ఈ పర్టికులర్ WTO లో మెంబర్స్ గా జాయిన్ అయ్యాయి. సో కంపల్సరీ ఫోకస్ చేయండి. ఎయిదర్ 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది లేదా ఆ పర్టికులర్ WTO స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, రోల్, పవర్స్ అండ్ ఫంక్షన్స్, దాంతో పాటు రీసెంట్ ఇష్యూస్. So next, recently a decision has taken unanimously in the governing council meeting of deemed University for Arts and Culture in Kerala that has opened its door for boys to learn which dance form. So Kodiyattam and Theyyam, Mohiniyattam and Kathakali అనే 4 ఆప్షన్స్ తో ఇక్కడ మనం తీసుకున్నాం. రీసెంట్ గా న్యూస్ లో రిలేటెడ్ డాన్స్ ఫార్మ్స్ ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ రిలేటెడ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో డాన్స్ ఆర్ట్ ఫార్మ్స్ అంటే ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ గా, హిస్టరీ రిలేటెడ్ గానే అడగరు. ఎక్కువగా ఆర్ట్ అండ్ కల్చర్ రీసెంట్ గా బయటపడుతున్న కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఆర్ మాన్యుస్క్రిప్ట్స్ రిలేటెడ్ గా అడిగే ఛాన్స్ ఉంది. సో మోహినియాట్టం అనేది ఓన్లీ విమెన్ మాత్రమే పార్టిసిపేట్ చేసే లేదా పెర్ఫార్మ్ చేసే డాన్స్ ఇది. బట్ రీసెంట్ గా మేల్ కూడా చేయొచ్చు అనేది ఇక్కడ గవర్నర్ కౌన్సిల్ అనేది మీటింగ్ లో డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఇన్ కేరళ డిసైడ్ చేశారు. అది
very important recent current affairs read. Next, the Supreme Court has recently said the right against climate change is a fundamental right, according to which among the following articles of the Indian Constitution. So articles 14 and 15, 15 and 16, 14 and 19 and 14 and 21 నిచ్చారు. సో ఇక్కడ పాలిటీ రిలేటెడ్ ఎక్కువగా మనకి న్యూస్ లో డైలీ న్యూస్ చూస్తే సుప్రీం కోర్ట్ రిలేటెడ్ ఏదో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆర్ జడ్జిమెంట్ రిలేటెడ్ కంపల్సరీ లింక్ చేస్తారు. సో ఇక్కడ పాలిటీ అనేది నాట్ ఓన్లీ స్టాటిక్ ప్లస్ డైనమిక్ రిలేటెడ్ మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. డైనమిక్ మీన్స్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ని మనం ఫోకస్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది. సో సుప్రీం కోర్ట్ రీసెంట్ జడ్జ్మెంట్స్ ఆర్ కేసెస్ అనే ఫోకస్ చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఇక్కడ రీసెంట్లీ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇంటర్ప్రిటెడ్ ద రైట్ టు ఎ క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ ద రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 అండ్ ఆల్సో ఇంపార్టెంట్లీ రైట్ టు ఈక్వాలిటీ రిలేటెడ్ గా కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే ఆర్టికల్స్ 14 అండ్ 21 రిలేటెడ్ గా హెల్త్ ఎలా స్పాయిల్ అవుతుంది అంటే రైట్ అగైనిస్ట్ క్లైమేట్ చేంజ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఆల్రెడీ మనం రైట్ టు హెల్త్ అనేది ఆర్టికల్ 21 లో మనకి ఆల్రెడీ ఉంది. రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఉంది. సో ఈ పర్టికులర్ గా ఆర్టికల్ 14 అండ్ 21 వైజ్ ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో రైట్ అగైనిస్ట్ అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ప్రభావాలు ఆర్ ఇంపాక్ట్స్ రిలేటెడ్ గా మనం ఎంత ఫేస్ చేస్తున్నాం. రీసెంట్ గా మనకి ఎంకే రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు రిలేటెడ్ గా 2014 లోనే ఈ కేసు అనేది బయటపడింది. ఈ జడ్జిమెంట్ లో 24 కేసు మార్చ్ 21 టైంలో ఈ కేసు జడ్జ్మెంట్ రిలేటెడ్ గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ గా ఎంత వల్నరబుల్ అవుతున్నాయి, ఎండేంజర్డ్ గా అవుతున్నాయో దాని పర్టికులర్ జడ్జ్మెంట్ అంటే కేసు పిటిషన్ ఫైల్ చేశారు. ఆ కోణంలో సుప్రీం కోర్ట్ రైట్ అగైనిస్ట్ క్లైమేట్ చేంజ్ హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ గా దీన్ని కూడా లింక్ చేశారు సుప్రీం కోర్ట్. సో ఆ కంటెక్స్ట్ లో మనకి ఇక్కడ ఆర్టికల్ 14 అండ్ 21 రిలేటెడ్ గా ఈ రైట్ అగైనిస్ట్ క్లైమేట్ చేంజ్ అనేది ఫండమెంటల్ రైట్ గా ఇవ్వాలనేది జడ్జ్మెంట్ ఇచ్చింది. అయితే ఇక్కడ చేయాల్సిన పని పర్టికులర్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇనాక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడే ఈ రైట్ అగైనిస్ట్ క్లైమేట్ చేంజ్ అనేది ఆర్టికల్ 14 అండ్ 21 లో ఒక ప్రొవిజన్ గా యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టైగర్ ట్రయంఫ్ 2024 recently conducted in Andhra Pradesh is a bilateral exercise between India and which among the following countries? Options: Thailand and Sri Lanka, United States, Bangladesh. Here recent ga ee Tiger Triumph related ga ante bilateral maritime bilateral exercises అనేవి జరుగుతుంటాయి. సో కంపల్సరీ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి రీసెంట్లీ ఇండియా అండ్ యుఎస్ have participated in military to military exercise, that is Tiger Triumph 2024, involving their tri-services. The 14-day exercise which began on March 18, 2024 exercise అనేది కండక్ట్ చేశారు to increase interoperability, strengthen bilateral relations and refine capabilities in humanitarian aid, disaster relief and sub-conventional operations. All these are military exercises between India and US. Very, very important. Next important question. Consider the following statements regarding Pandavala Gutta. It has been officially recognized as the sole geo-heritage site in Telangana. It is a geological marvel older than Himalayas. It is located in Jaishankar Bhopali district of Telangana. సో ఇక్కడ మేజర్ గా రీసెంట్ గా పాండవల గుట్ట అనేది న్యూస్ లో చూసాం. హిందూ న్యూస్ పేపర్ మీరు గమనిస్తే సెకండ్ పేపర్ లోనే సిటీ న్యూస్ అనేది ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయం. బట్ ఇలాంటి జిఐ ట్యాగ్స్ గానీ ఇలాంటి లొకేషన్స్ గానీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్ ఎకనామికల్ గా ఈ ఐపీఆర్ రిలేటెడ్ గా జిఐ ట్యాగ్స్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో వాటి మీద ఫోకస్ చేయండి కంపల్సరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్స్ రిలేటెడ్. సో ఇక్కడ రీసెంట్ గా పాండవల గుట్ట has been officially recognized as the sole geo-heritage site in Telangana అనేది మనం న్యూస్ కంటెక్స్ట్ లో చూసాం. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జైశంకర్ భూపల్లి డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. ఇట్ ఈస్ హోమ్ టు మెనీ ప్రీ హిస్టారిక్ హ్యాబిటేషన్ సైట్స్. అంటే జైశంకర్ భూపల్లి డిస్ట్రిక్ట్ అనేది ఎక్కువగా ఇలాంటి హ్యాబిటేషన్ సైట్స్, ప్రీ హిస్టారిక్ హ్యాబిటేషన్ సైట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా రైట్. అండ్ ఆల్సో ఇక్కడ ఈ సైట్ అనేది ఫస్ట్ 1990లో డిస్కవర్ చేయబడింది. 1990 ఎక్కువగా ఈ నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ ఆర్ రాక్ షెల్టర్స్ గానీ హ్యాబిటేషన్ గానీ మెసోలిథిక్ టు మెడివల్ టైమ్స్ రిలేటెడ్ గా ఈ పాండవుల గుట్ట అనేది కనెక్ట్ చేయబడింది. సో ఈ పెయింటింగ్స్ అనేవి ఎక్కువగా జియోమెట్రికల్ డిజైన్స్ అండ్ ఇంప్రెషన్స్ ఇన్ గ్రీన్, రెడ్, ఎల్లో అండ్ వైట్ పిగ్మెంట్ కలర్స్ లో ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఈ పాండవుల గుట్ట రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఫోకస్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ ఎ జియోలాజికల్ మార్వెల్ ఓల్డర్ దాన్ హిమాలయస్. అంటే రీసెంట్ కంటెక్స్ట్ లో న్యూస్ లో చూస్తే జియోలాజికల్ మార్వెల్ ఓల్డర్ దాన్ హిమాలయస్ అని కంపల్సరీ చెప్పారు. బట్ దీనికి స్పెసిఫిక్ గా ఎసెన్షియల్ ఎవిడెన్స్ అనేది ఇంకా లేదు. సో ఇక్కడ
మనం ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొంత కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 1, 2, 3 ఆప్షన్స్ అయితే కరెక్ట్, రీసెంట్ రిలేటెడ్, న్యూస్ రిలేటెడ్. బట్ ఎవిడెన్స్ లేదు అన్నప్పుడు 1 and 3 అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. Next important question, which one of the following pairs is correct regarding the chronological order of the energy consumption according to the Niti Aayog 2021 report? మనకి ఎనర్జీ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ప్రెసెంట్ డేస్ లో క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. మనం ఏదైతే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో, మనం థర్మల్ అని ఇలాంటివి, కోల్ అని, ఆయిల్ అని, వీటికి మనం సపరేట్ ఆల్టర్నేటివ్ గా మనం రెన్యూబుల్ సోర్సెస్ అనేవి స్టార్ట్ చేసాం. అందులో రెన్యూబుల్ సోర్సెస్ ఆర్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ కన్జంప్షన్ రిలేటెడ్ గా రీసెంట్ గా నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. కంపల్సరీ ఈ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ అనే కోణంలో కంపల్సరీ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. వీటి మీద కూడా ఒక ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఒక్కసారి మనం రిపోర్ట్ గమనించి ఆప్షన్స్ చూద్దాం. సో అయితే ఇక్కడ ఫ్యూయల్ కన్జంప్షన్ పర్సంటేజ్, కంబైన్డ్ పర్సంటేజ్ వైజ్ చూస్తే ఆయిల్ అనేది మనకి 30 అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో న్యాచురల్ గ్యాస్ 24, కోల్ 26 అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో 4% ఉంది దాదాపు అప్రాక్సిమేట్. హైడ్రో ఎలక్ట్రిసిటీ 6%, 6.7%. సో ఇక్కడ అంచనా వేస్తే ఫస్ట్ ఎక్కువ మనకి కన్జంప్షన్ అనేది 30% ఆయిల్ అనేది ఉంది. సో ఆయిల్ ఎక్కడ ఉంది అనేది మనం ఇక్కడ గమనించాలి. మాక్సిమం ఇక్కడ ఆయిల్ అనేది 2 ఆప్షన్స్ లో ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 26 అనేది కోల్ లో ఉంది. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్, నెక్స్ట్ మనం చూస్తే 6.76. డోంట్ బి కన్ఫ్యూజ్ బిట్వీన్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అండ్ రెన్యూబుల్స్. మనకున్న ట్రెడిషనల్ ఏవైతే మనం ట్రెడిషనల్ గా మనం యూజ్ చేస్తున్న న్యాచురల్ గ్యాస్, కోల్, ఆయిల్ తర్వాత మనకి రెన్యూబుల్స్ గానే చెప్తాం. బట్ రెన్యూబుల్స్ కాకుండా హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది ఆఫ్టర్ మనం నాన్ రెన్యూబుల్ సోర్సెస్ తర్వాత. సో ఇక్కడ ఆప్షన్ ఆయిల్, కోల్, న్యాచురల్ గ్యాస్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీగా తీసుకుంటాం. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ హియర్. సో నెక్స్ట్ క్వశ్చన్, PM Swaraj portal was recently launched for which among the following sections? సో రీసెంట్ గా PM Swaraj portal అనేది రిలీజ్ అయింది. సో ఇలాంటి పోర్టల్స్ గానీ కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది. యాప్స్ గానీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా కంపల్సరీ ఎవరి కోసం అనేది గవర్నెన్స్ టాపిక్ రిలేటెడ్ గా అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ ఫార్మర్స్, LGBTQ కమ్యూనిటీస్, మార్జినైజ్డ్ సెక్షన్స్ అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని ఇచ్చారు. PM సూరజ్, ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉద్యాన్ అండ్ రోజ్గార్ ఆధారిత్ జన్ కళ్యాణ్, PM సూరజ్ పోర్టల్. ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ and empower. Very important here. This portal will provide credit support to entrepreneurs from disadvantaged sections of society. So marginalized sections సంబంధించి ఈ క్వశ్చన్, ఈ సోరజ్ పోర్టల్ అనేది వాళ్ళకి క్రెడిట్ సప్లై చేస్తారు. ఇక్కడ పర్టికులర్ గా ఈ ఇనిషియేటివ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ క్రెడిట్ అనేది 1 lakh ఎంటర్ప్రెన్యూర్స్ కి డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీసెంట్ గా ప్రొవైడ్ చేశారు. అది న్యూస్ లో చూసాం. ఈ పర్టికులర్ క్రెడిట్ సపోర్ట్ అనేది నేషనల్ వైడ్ గా ఎవరైతే ఎలిజిబుల్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంక్స్ ఆధారంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదర్ ఆర్గనైజేషన్స్ వీళ్ళకి అందజేస్తారు. అది మెయిన్. దానికి తోడు రిమైనింగ్ పోర్టల్స్ అండ్ యాప్స్ కానీ అప్లికేషన్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేయాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ నాట్ ఎట్ సైన్ ద నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ? రీసెంట్ గా మన ఎనర్జీ రిలేటెడ్ క్వశ్చన్ రిలేటెడ్ గానే తీసుకోవచ్చు. NSG న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ కావచ్చు, NPT నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ కావచ్చు. ఈ రెండింటి మీద కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఆర్ రీసెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ నార్త్ కొరియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ సూడాన్, ఇండియా. సో నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ రిలేటెడ్ గా ఇంకా సైన్ చేయని కంట్రీస్ ఏవి అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ చూసే ముందు మనకి నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అంటే ఏంటి, ఇక్కడ న్యూక్లియర్ పవర్స్ ఆర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నా మనకి ఉన్నప్పటికీ దాన్ని ప్రయోగించం అనే అగ్రిమెంట్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంది. దానికి ఏ కంట్రీస్ చేయలేదు అనేది చూద్దాం. బట్ ఇట్ వాజ్ ఓపెన్ ఫర్ సిగ్నేచర్ ఇన్ 1968. ఫస్ట్ 1968 లో దీన్ని అగ్రిమెంట్ రిలేటెడ్ గా స్టార్ట్ చేశారు. అయితే ఈ ట్రీటీ స్టార్ట్ చేసిన మాత్రం 1970. వెరీ ఇంపార్టెంట్ స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్. ఆల్మోస్ట్ UN లో ఉన్న 191 కంట్రీస్ అన్ని ఇందులో సైన్ చేశాయి, ఎక్సెప్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ నార్త్ కొరియా, ఇజ్రాయెల్, సౌత్ సూడాన్. ఈ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 5 కంట్రీస్ ఇంకా ఇందులో సైన్ చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ అయితే సైన్ చేసింది. సో ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 5 and 6, C ఆప్షన్ ఈస్ కరెక్ట్. కంపల్సరీ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ సైన్ చేయని కంట్రీస్ అడిగే ఛాన్స్ ఉంది. ఫోకస్ ఆన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ TB డే?
సో ఆల్రెడీ డేస్ రిలేటెడ్ గా వరల్డ్ ఎర్త్ డే కవర్ చేసుకున్నాం, అక్కడ ఒక రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ థీమ్ రిలేటెడ్ గా అడిగే ఛాన్స్ ఉంది. సో రీసెంట్ గా 2024 రిలేటెడ్ వరల్డ్ టీబీ డే థీమ్ ఏంటి అనేది ఇక్కడ అడుగుతుంది. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది, అందుకనే ఫోకస్ చేయండి. సో ఇక్కడ మేజర్ గా వీ కెన్ ఎండ్ టీబీ అనేది 2024 వరల్డ్ టీబీ డే థీమ్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ రిమైనింగ్ ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ సేవ్ లైవ్స్ అనేది 2023 థీమ్ గా తీసుకుంటాం. ఇట్స్ టైమ్ టు ఎండ్ టీబీ అనేది 2022 లో, యునైట్ టు ఎండ్ టీబీ అనేది 2021 లో, ఇలా వేరే ఇయర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, అందుకే మనం ఇక్కడ ఇచ్చుకున్నాం. సో కంపల్సరీ ఫోకస్ చేయండి. డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఇంపార్టెంట్ డేస్ అనేవి very important for the upcoming examination. Next, consider the following statements. Sikkim became India's first and only state to proclaim itself organically in 2016. Uttarakhand is second only to Sikkim, which was declared completely organic. So which of the above statements are correct? So ikkada organic farming anedi ikkada zero budget natural farming కావచ్చు. ఈ రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి కంపల్సరీ అడుగుతారు క్వశ్చన్స్ అనేవి ఫార్మింగ్ రిలేటెడ్ గా. సో ఇక్కడ రీసెంట్ గా మనకి కంటెక్స్ట్ రిలేటెడ్ గా చూస్తే లక్షద్వీప్ అనేది ఫస్ట్ యూనియన్ టెరిటరీ టు బికమ్ 100% ఆర్గానిక్ as all farming is carried out without the use of synthetic fertilizers and pesticides. అంటే రీసెంట్ గా న్యూస్ లో ఏం చూసాం, లక్షద్వీప్ అనేది సిక్కిం తర్వాత ఫస్ట్ యూనియన్ టెరిటరీగా ఇది 100% ఆర్గానిక్ యూటీగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఉత్తరాఖండ్ సెకండ్ ఓన్లీ టు సిక్కిం అనేది ఇక్కడ చెప్తున్నారు. ఉత్తరాఖండ్ కాదు, ఇక్కడ ఉత్తరాఖండ్ అనేది గోవా తర్వాత ఉత్తరాఖండ్ అనేది యూసీసీ గా మనం రీసెంట్ గా న్యూస్ లో చూసాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది స్టార్ట్ చేసింది ఉత్తరాఖండ్. అది వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో అయితే సిక్కిం అనేది ఫస్ట్ అనేది అందరికి తెలిసిందే, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇది కరెక్ట్ కాదు, వన్ ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఎర్లియర్ 2016 లో సిక్కిం బికేమ్ ఇండియాస్ ఫస్ట్ 100% ఆర్గానిక్ స్టేట్. అయితే ఇక్కడ మనకి లక్షద్వీప్ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్ 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న జోగ్రఫికల్ ల్యాండ్ ఏరియాకి సంబంధించి యూటీలో గమనిస్తే ఆర్గానిక్ అనేది రీసెంట్ గా డిక్లేర్ చేశారు. రిక్వైర్డ్ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి సెంటర్ రిలేటెడ్ గా ఒక స్కీమ్ అయితే ఉంది, పరంపరగత్ కృషి వికాస్ యోజన అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ దీని అర్థం. సో ఈ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా ఇది డిక్లేర్ చేయబడింది. సో లక్షద్వీప్ is the 100% organic first UT. Very important. Next, ABCD guidelines have recently been proposed for the treatment of which among the following? Options: TB, heart attacks, cholera, diabetes. So ilanti health related information లేదా diseases కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ABCD గైడ్ లైన్స్ అనేది రీసెంట్ గా మనకి డయాబెటీస్ రిలేటెడ్ గా మనం చూసాం. ఇక్కడ ఇండివిజువల్ టైప్స్ లో చూసుకుంటే డయాబెటీస్ టైప్ 1 అనేది అండ్ ఆల్సో టైప్ 2 అనేది ఉందనేది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మేజర్ గా చూసుకుంటే రీసెంట్ గా మనకి ABCD ఆర్ ఈ గైడ్ లైన్స్ కూడా మనకి రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ ఏ అనేది A1C అంటే ఇక్కడ గ్లైకేటెడ్ హెమోగ్లోబిన్. నెక్స్ట్ బి అంటే బాడీ మాస్ ఇండెక్స్ BMI అందరికీ తెలిసిందే. ఈ బాడీ వెయిట్ అనేది ఎంత ఉంటే ఎంత ఉండకూడదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు ఈ గైడ్ లైన్స్ లో. నెక్స్ట్ సి స్టాండ్స్ ఫర్ సి పెప్టైడ్ ఏ మెజర్ ఆఫ్ ఇన్సులిన్ సెక్రేషన్, అంటే ఎంతవరకు ఇన్సులిన్ ఉండొచ్చు అనేది ఈ మెజర్ చేసేది సి పెప్టైడ్. ఇది కూడా గైడ్ లైన్స్ లో చేర్చబడింది. డి స్టాండ్స్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్. సో డ్యూరేషన్ ఎంత వరకు అంటే షార్టర్ ద డ్యూరేషన్ గ్రేటర్ ద ఛాన్సెస్ ఆఫ్ రెమిషన్. ఇలాంటి కండిషన్స్ తో గైడ్ లైన్ అయితే డి ఉంది. ఈ కూడా ఉంది ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు ABCD ఆర్ ABCD ఈ గైడ్ లైన్స్ కి ఇవ్వచ్చు క్వశ్చన్ లో. ఈ స్టాండ్స్ ఫర్ అన్ ఎంతూజియాస్టిక్ ఇండివిజువల్ హూ ఈస్ కీన్ టు అచీవ్ రెమిషన్. సో ఇక్కడ ఈ గైడ్ లైన్ కూడా చేర్చబడింది. టోటల్ దిస్ ఈస్ ABCD గైడ్ లైన్స్ ఆర్ రిలేటెడ్ టు నాట్ TB ఆర్ హార్ట్ అటాక్స్ ఆర్ cholera. ఇట్ ఈస్ రిలేటెడ్ టు డయాబెటీస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ రైజీనా డైలాగ్. రీసెంట్ గా రైజీనా డైలాగ్ అనేది కనెక్ట్ చేయబడింది. సో దానికి రిలేటెడ్ గా ఈ క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇన్కరెక్ట్ అయితే. It was designed on the sidelines of Shangri-La dialogue. The first Raisina dialogue was held in 2016. 9th edition was recently inaugurated by PM Modi in New Delhi. So each and every keyword is very important in the options. ఎందుకంటే మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది అక్కడ చేయాలి. Ukraine's president Volodymyr Zelensky was the chief guest of this year's conference. So 4 options. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిందల్లా ఈ రైసీనా డైలాగ్స్. అంటే రీసెంట్ గా మనం ఇండియా లీడర్షిప్ లో జరుగుతున్న కొన్ని సమ్మిట్స్ గానీ
G20 కావచ్చు, లేదా బ్రిక్స్ రిలేటెడ్ గా కూడా కావచ్చు, ఇలాంటివి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాంతో పాటు రైసీనా డైలాగ్ రీసెంట్ న్యూస్ లో వచ్చింది. ఇది పర్టికులర్ గా 9th ఎడిషన్ అనేది రీసెంట్ గా న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. February 21st to 23rd న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు 2024. సో ఇది 2016 లో స్టార్ట్ చేశారు ఫస్ట్. సో ఎప్పుడైతే షాంగ్రీలా డైలాగ్ ఏదైతే అయిందో 2016 లో, ఆ టైంలోనే దీన్ని స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మేజర్ గా ఈ కాన్ఫరెన్స్ అనేది పొలిటికల్ గానీ, బిజినెస్ గానీ, మీడియా పీపుల్, సివిల్ సొసైటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ కూడా ఆర్గనైజ్ అవుతారు. సో ఇక్కడ డిఫరెంట్ ఇష్యూస్ మీద ఇక్కడ డిస్కస్ చేస్తుంటారు. సో అది మెయిన్. అయితే ఈ ఇయర్ థీమ్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ రైసీనా డైలాగ్ యొక్క దిస్ ఇయర్ థీమ్ ఏంటంటే 2024 రిలేటెడ్ గా చతురంగా మనం చెప్పొచ్చు. చతురంగా అంటే ఇక్కడ 4 ఆస్పెక్ట్స్ అనేవి తీసుకున్నారు. 4 ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఆస్పెక్ట్. సెకండ్ మనకి కంటెస్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కోఆపరేట్ అనేది ఒక ఆప్షన్. క్రియేట్ అనేది 4th ఆప్షన్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ కిరియాకోస్ మిట్సోటాకిస్ ఇనాగ్రేట్ సెషన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కాదు. ఇక్కడ 4th స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి 4th ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై PM మోడీ ఇన్ విచ్ స్టేట్? గుజరాత్, కర్ణాటక, అస్సాం, వెస్ట్ బెంగాల్. సో ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్. ఇక్కడ ఫస్ట్ అనే కీవర్డ్ అనేది ఎగ్జామినేషన్ లో కంపల్సరీ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. 2 to 3 క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచే అడుగుతారు. సో అది సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, లేదా ఎనీ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ అవ్వచ్చు, ఇన్నోవేషన్ అవ్వచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అనే కీవర్డ్ ఫోకస్ చేయండి. సో ఇక్కడ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ అనేది రీసెంట్ గా మోడీజీ వెస్ట్ బెంగాల్ లో స్టార్ట్ చేశారు. ఇది ఇనాగ్రేట్ చేశారు. ఇండియాస్ పైనరింగ్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ సర్వీస్ ఇన్ కోల్కతా. దట్ ఈస్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్ ద నేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఈ సర్వీస్ అనేది సిగ్నిఫికెంట్ గా చెప్పుకోవచ్చు వెస్ట్ బెంగాల్ కి. ఎందుకంటే కోల్కతా మెట్రోస్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ అనేది ఏదైతే ఉందో దానికి ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ గా కనెక్టివిటీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌరా ఏదైతే ఉందో, హౌరా అండ్ సాల్ట్ లేక్, ఈ రెండింటికి కనెక్టివిటీగా ట్విన్ సిటీస్ గా చెప్పుకోవచ్చు. సాల్ట్ లేక్ అండ్ హౌరాగా ఈ రెండింటికి కనెక్టివిటీగా ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో దీన్ని కనెక్ట్ చేశారు. సో కోల్కతా అండ్ హౌరా అండ్ సాల్ట్ లేక్ రిలేటెడ్ గా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది వెస్ట్ బెంగాల్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్. అండ్ లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద వికసిత్ భారత్? వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. వికసిత్ భారత్ అజెండా అనేది రీసెంట్ గా రిలీజ్ చేశారు అట్ 2047. 2047 అంటే ఇక్కడ 100 years గా మనం జరుపుకోబోతున్న 2047 కి మన ఇండియా డెవలప్డ్ నేషన్ గా చేంజ్ అవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే ప్రక్రియలో వికసిత్ భారత్ అనేది ఇనిషియేట్ చేశారు. ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ ఎయిమ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ ఎ డెవలప్డ్ నేషన్ బై ద ఇయర్ 2047 మార్కింగ్ ద 100th anniversary ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కరెక్ట్. It is a project initiated by the Ministry of Human Resource Development. That is incorrect because ఇది ఇనిషియేట్ చేసింది నీతి ఆయోగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, the vision encompasses various aspects of development including economic growth, social progress, environmental sustainability and good governance. That is also very important statement. Finally, happiness ought to be the central pursuit in this journey. అంటే హ్యాపీనెస్ రిలేటెడ్ గా మనం ఫిన్లాండ్ దేశాన్ని ఎక్కువగా చూస్తుంటాం. కాన్సెక్యూటివ్ గా 5 reports హ్యాపీనెస్ ఇండెక్స్ లో నెంబర్ 1 పొజిషన్ వచ్చింది ఫిన్లాండ్ అనేది. సో ఈ పర్టికులర్ గా మనం తీసుకున్న ఈ వికసిత్ భారత్ ఎజెండాలో సెంట్రల్ స్పియర్ గా మనం సెంట్రల్ పర్స్యూట్ గా ఈ హ్యాపీనెస్ ని తీసుకున్నారు. అది దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వికసిత్ భారత్ ఏంటి, నీతి ఆయోగ్ ఇది ఇనిషియేట్ చేసింది, బట్ నాట్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆల్ దీస్ క్వశ్చన్స్ రిలేటెడ్, అంటే నాట్ ఓన్లీ దీస్ క్వశ్చన్స్ బట్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి కంపల్సరీ అడుగుతారు. వెరీ వెరీ ఆస్పెక్ట్స్ అనేవి కూడా మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి కూడా చూసాం. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.